విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తగరపు వలస బంగ్లామెట్ట వద్ద 20 ఏళ్లుగా కుల ధృవీకరణ పత్రం లేకుండా జీవనం సాగిస్తున్న ఓ పేద కుటుంబం. వివరాల్లోకి వెళ్తే కొల్లూరు త్రిమూర్తులు భార్య కొండమ్మ తన 2 పిల్లలతో 20 ఏళ్లుగా తగరపు వలస బంగ్లామెట్ట వద్ద జీవనం సాగిస్తూ పిల్లలిద్దరిని స్తోమత లేక చదివించలేకపోయారు. క్రమేపీ పిల్లలు పెరిగి పెద్దదైన పిల్లలకు పెళ్లి చేయగా పెద్ద కుమారుడు కాళిదాసు 2 కొడుకుల్ని జన్మనివ్వగా పిల్లల స్కూల్ నిమిత్తం కుల ధృవీకరణ పత్రం చేయించాలని 2019 నుంచి తిరగని సచివాలయం లేదు, ప్రభుత్వ ఆఫీసులు లేవు. 2 నెలలుగా భీమిలి నియోజకవర్గంలో ప్రచార పరిచయ కార్యక్రమంలో పర్యటిస్తున్న శాసనసభ స్వాతంత్ర అభ్యర్థి నాగుతు నాగమణికి తన బాధను కొల్లూరు కాళిదాస్ విన్నవించుకుని కన్నీరు కార్చగా స్వతంత్ర అభ్యర్థి నాగమణి మాట్లాడుతూ వాలంటీర్లు, సచివాలయాలు, గడప గడపకు కార్యక్రమాలు, బహిరంగ సభలు నిర్వహించినా కూడా సమస్యలు ఎందుకు ఇంకా పరిష్కారం కావట్లేదు, ఇదే నా పాలనంటే అని ఆమె ప్రశ్నించారు. నిలువ నీడ కూడా లేకుండా నగరం నడిబొడ్డున ఓ కుటుంబానికి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నారు. తను షెడ్యూల్ కులానికి చెందినవాడు కాబట్టి ఇంత వివక్షనో అర్థం కావడం లేదు అంటూ, మీ సమస్య ఇక నుంచి నా సమస్య, మీకు న్యాయం జరిగేలా నేను చూసుకుంటా, మీతో నేను ఉన్నా అని తనకు భరోసా ఇచ్చి మీ సమస్యకు త్వరలోనే పరిష్కార మార్గం చూపిస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. మీకు వస్తుంది కదమ్మా? పోన్లేండి. హెల్త్ బానే ఉందా? మరి హెల్త్ అంతా బానే ఉందా? ఆరోగ్యం ఇది రాసుకో మీద ఒకసారి మొన్న ఇచ్చారు కదమ్మా కొంతమంది మన ప్రభుత్వం ఇలాంటివన్నీ, మరి అప్పుడు తీసుకోలేదు మీరు. అలాగేనమ్మా, చేద్దాం, గుర్తుపెట్టుకోండి. సరే, ఇక్కడ అంతా బానే ఉందా? సమస్యలు ఏమైనా ఉన్నాయా? మీ సమస్యలు ఉన్నాయి? ఒక 5 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాం క్యాస్ట్ కాగితం నుంచి. అంటే వాళ్ళు చెప్పినవన్నీ మేము చేసాం, ఇప్పుడు దాకా ఇవ్వలేదు. మా ఫ్యామిలీలో ఎవరికి లేదు క్యాస్ట్ కాగితం. ఎస్టీ ఇవ్వాలనేసి ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అని కూడా అడుగుతున్నాం. ఈ ఫారంలన్నీ కూడా మేము తిరిగాం. అక్కడ మరి మీకు ఇవ్వాలి కదా సార్, బడుగు బలహీన వర్గాల వరకే ఇస్తున్నారు కదా, అలా లేకుండా మీకు రిజర్వేషన్ లేకపోతే ఎలా? మరి ఈ తమ్ముడు తీసుకొచ్చాం. మళ్ళీ మొన్న వెళ్ళారు, అన్ని ప్రూఫ్లు పెట్టినారు కదా, జన ధృవపత్రం పెట్టారు, ఇది కూడా పెట్టినారు. వాళ్ళు చెప్పినవన్నీ మేము తీసుకొచ్చాం మేడం. మాకంటూ ప్రస్తుతానికి రూపాయి ఆస్తి అనేది ఇట్లేదు. మళ్ళీ మొన్న తెమ్మన్నారు, హౌస్ ప్లేస్ లేవు అసలు, మాకంటూ ఏది లేవు. వాళ్ళు చెప్పినవన్నీ మేము తీసుకొచ్చాం. ఇంతవరకు కూడా మాకు ఇంకా తహసీల్దార్ తో ఇవన్నీ సైన్ చేయించి అన్ని పెట్టారు కదా, అయినా ఇవ్వకపోవడం. 5 సంవత్సరాలు బట్టి కూడా తిరుగుతూనే ఉన్నాం. నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తున్నాం మేము. వాళ్ళు కూడా అవును కదా, అంతే కదా. ఇప్పుడు మన ముందు తరం వాళ్ళు, మన వెనక తరం వాళ్ళు, మనం అందరమే ఇంకా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా ఏం చేసినా. సో మాకు ఇలాంటి సమస్య కూడా ఉందని ఇప్పుడు మీరు చెప్పిన దాకా తెలియదు. ఇంకా బోల్డ్ సమస్యలు అనేది లేదు. ఇక్కడే ఉంటాను దగ్గర ఇప్పటికే 25 సంవత్సరాలు 28 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటాను. మాకంటే సొంత ఇల్లు లేవు. చాలా రోజులు బట్టి తిరిగి మా నాన్నగారు వికలాంగులు.
చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఒక పక్క అప్పులే చూసుకుంటాము, ఒక పక్క పిల్లలే చూసుకుంటాము, ఒక పక్క కూలి పనులే చూసుకుంటాం, లేకపోతే ఎంఆర్ ఆఫీస్ లో తిరుగుతాం. అంతే కదండి. మేము ఏడ్ చేయగలం చెప్పండి. బాగా చెప్పారు. మన పని మానేసుకొని ఒక సమస్య ఉందంటే ఈ ఆఫీసులు చూడు తిరిగేసరికి జీవితం అయిపోతుంది అందరికి. ఇవన్నీ తెలిసే నేను బయటకు వచ్చాను. ఈ సమస్యలన్నీ తెలిసి మీలాగా మా ఊళ్ళు కాదు, నేను కూడా ఫేస్ చేసాము. ఏ పనులు అవ్వట్లేదు తెలిసిన, కానీ మీ కాస్ట్ కూడా మీకు ఇవ్వట్లేదు అంటే చాలా బాధాకరం. అదైతే మళ్ళీ ఇప్పుడు ఈ పిల్లలు పట్టుకొని మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి అడగాలనుకుంటున్నారా? అంతే మరి మేడం, ఏడ్చేయమంటారు మేడం. మా సమస్యలు మేమే తీసుకోపోతే మరి ఇంకెవరు చెప్పుకుంటే వీళ్ళకాడికి ఆల్కాడికి రాయండమ్మా. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వటం లేదు వీళ్ళకి. రాయి అబ్బాయి. వైట్ అయినా పింకా? వైట్ వైట్ రేషన్ చూసాను, వచ్చింది ఇందులో ఉంది. చూసాను ఇందులో ఉంది. మా కుటుంబం ఒకటే ఉంది ఇక్కడ. అవునమ్మా, అదే మీ పూర్వీకుల నుంచి ఉంది కదా క్యాస్ట్, దాన్ని బట్టి అలా వస్తది కదా. అదిగో మేడం తీసుకొచ్చాను. మరి వచ్చినా ఎందుకు ఇవ్వట్లేదు? మేమేం చేయగలం చెప్పండి. మరి మీ పై ఆఫీసర్ అక్కడ ఎవరున్నారు? అక్కడికి వెళ్ళి పై ఆఫీసర్లు అందరిని కలిసారా? ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి మేడం. ఈసారి నేను నాతో కలిసి రండి, వెళ్దాం. ఎందుకు అవదో చూద్దాం. నా నెంబర్ ఇవ్వండి, మీరు వెళ్ళినప్పుడు మాకు చెప్పండి. మేము ఇక్కడ ప్రజా పరిచయ కార్యక్రమంలో తిరుగుతున్నాము. సో నేను వస్తాను, నేను కూడా వస్తాను. ఎందుకు ఇవ్వట్లేదు, ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు అన్ని తెగల వర్గాల వారిని ఒకేలాగా చూడాలి. ఒకటి కాదు 100 ప్రాసెస్ కూడా రెడీ చేసి పెట్టాను. అన్ని ఉన్నాయి, చూసాను. డాక్యుమెంట్స్ ప్రాపర్ గా ఉంది. ఒక కవరింగ్ లెటర్ కూడా మళ్ళీ రాయండి. ఇప్పుడు నాకు ఏదైతే చెప్పారు సమస్యలన్నీ ఒక వైట్ పేపర్ మీద, సో అంత ఉద్దేశించి రాయండి అడ్రస్ చేస్తూ. మళ్ళీ అప్లై చేద్దాం. ఇప్పుడు ఏవైతే సమస్యలన్నీ చెప్పారో, నాకు ఎన్నిసార్లు తిరిగారు, ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు, అదంతా రాయండి. అదే అప్పటి నుంచి రాయండి. ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, చూడట్లేదు, మా గోడు వినట్లేదు అని రాయండి. దీనికోసం ఫైట్ చేయడానికి వచ్చిన మాతో సపోర్టింగ్ గా వచ్చిన నాగోతి నాగమణి కూడా రాయండి. సరేనా?